మన హిందువుల గుడిలా ఇట్లా అన్నీ జరుగుతున్నాయి, ఇట్లా ఎవరు పట్టించుకుంటలేరు హిందువులు. మళ్ళీ దీనికి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, మమ్మల్ని ఎవరు మా గుడిని సపోర్ట్ చేస్తలేరు. వీళ్ళు తుర్కోలకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఏదంటే ఇటు పిచ్చోడు ఉండు, ఈడు తాగిండు, ఈ మైకంలో చేసిండు అని ఇట్లా మనకు చెప్తున్నారు. మళ్ళీ దీనికి ఏంటంటే మనము హిందువులు ఒకటి హిందువులు దీనికి పరిసరం హిందువులే చేయాలి, యాక్షన్ హిందువులే వేసుకోవాలి. పోలీసుల నుంచి ఏం కాదు, పోలీసులు ఏం చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు తప్పిస్తారు. మనమే అది బంగ్లాదేశ్లో ఇట్లా కాలబెట్టారు కదా, ఆ మాదిరిగానే ఇట్లా హిందువుల గుడిలో వస్తే మనం కూడా ఆ మాదిరిలోనే వీళ్ళను అట్లనే చేయాలి. అట్లనే మనం కూడా జిందా కాలబెడితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు. నేను అదే మన హిందువులని అదే కోరుతున్నాను, అందరూ ఏకట్టాయి అందరూ మనము దీనికి ఇది చేయాలి. మనం అందరి బలం మన హిందూ బలాన్ని వచ్చి అందరు వచ్చి వీళ్ళని కూడా బంగ్లాదేశ్లో ఎట్లా కాలబెట్టిరో మనం కూడా అట్లనే కాలబెడదాం వీళ్ళని. అప్పుడే దారికి వస్తారు వీళ్ళు, అప్పటిదాకా దారికి రారు. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా టూ మచ్ చేస్తారు. నాకున్న సమాచారం ఏంటంటే నిన్న కొందరు వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారని నాకు సమాచారం ఉన్నది. కానీ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ఏం జరిగినా తప్పు, రాంగ్ జరుగుతున్నది. ఇది ప్రభుత్వం చాలా కఠినమైన వైఖరి తీసుకొని వీళ్ళందరినీ అణిచేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం విఫలమవుతుంది. ఎప్పుడు చూసినా హిందువులపైనే దాడులు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది. అది మాకు కామన్ అయిపోయింది, హిందువులకు కామన్ అయిపోయింది. చెప్తున్నా కదా, అది ప్రభుత్వ వైఫల్యం అంతే. డ్యామేజ్ చేసిపోయినాక పిచ్చోడు అంటారు, వాడు అదంటారు ఇదంటారు, అది కామన్ అయిపోయింది. అది చర్యలు ప్రభుత్వం చెప్పాలి, మేము చెప్పడం కాదు. మా డిమాండ్ ఒకటే ఉంటుంది, వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఫెయిల్యూర్ ఇక్కడ. ఎప్పుడు లాస్ట్ టైము వరంగల్ తెలుసుకోండి, వరంగల్ ఒక దేవాలయం పైన గంట సపోర్ట్ వస్తుందని చెప్పేసి వచ్చేసి మన గుడి లోపలనే పంతులు గారిని హత్య జరిగినది. అప్పుడు ఏమన్నా పిచ్చోడు అని చెప్పి వదిలేశారు. అంటే డ్యామేజ్ జరుగుతుంది మాకు, పిచ్చోళ్ళు అంటారు వాళ్ళకు. ఇది సర్వసాధారణం అయిపోయింది మొత్తం ప్రభుత్వంది. చాలా సింపుల్ మ్యాటర్, వాళ్ళకి పట్టించుకోరు. మా హిందువులకు కొంచెమన్నా బుద్ధి తిప్పడం రావాలి, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఇలాంటి విషయాలపైన ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రభుత్వం ఒకటే, మీరు కళ్ళు తెరవండి. మేము అంటే మైనారిటీసే కాదు, ఇక్కడ హిందువులు కూడా మెజారిటీస్, వాళ్ళు కూడా ప్రజలే. వీళ్ళు కూడా హిందువుల మెజారిటీ ఓట్లు, మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా. కానీ వాళ్ళు కూడా మీరు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. దయచేసి వాళ్ళు కూడా చూసుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు జనరల్గా నేనైతే ఒక విషయం చెప్పాలి. మనకి డాక్టర్స్ అనేటోళ్ళు మన ఇండియాలో ఉన్నారు, ఒక రిలీజియన్కి సంబంధించి ముస్లిమ్స్. వాళ్ళు ఇక్కడ కొన్ని మంత్స్ బ్యాక్ జెనోసైడ్ చేయాలని కూడా చూశారు. నేను గోవింద్ నా పేరు, నేను ట్యాక్స్ ప్రొఫెషనల్. నా పని ఏంటంటే అందరి దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం, గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడం. యాజ్ ఏ ఇండియన్ భారత సిటిజన్గా ఇది నా జాబ్ అనమాట. ఇదొకటే కాదు కదా, నా భారత్లో నాది హిందూ కంట్రీ. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ ధ్వంసం చేసిపోతానంటే ఎట్లా? మార్నింగ్ లేవగానే మోనికా సుంకార్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ పిలిచారు, ఎవరైనా వస్తారా, హిందువులు ఎవరైనా ఉన్నారంటే నేను వచ్చానుగా. సో నేను సెంట్రల్ గవర్నమెంట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ హంబల్లీ టు ది సెంట్రల్ గవర్నమెంట్, వీ వాంట్ సమ్ అన్నోన్ గన్మెన్ ఇన్ అవర్ భారత్. ఐఎమ్ హియరింగ్ దట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ సమ్ unknown gunmen were there who are threat to our Bharat. They are removing those unknown culprits. So same as we want unknown gunmen in internal matters also. So I'm kindly requesting central government, we want unknown gunmen. Whether it is a true or a rumors, I don't know about that. Those who are saying we are there, we want to kill Hindus, 15 मिनट दे हिंदूज को हटाएंगे, अगर इंशाअल्लाह कम पड़ेगी, ऐसा कोई बात करते, वो लोगों को अननोन गनमैन्स चाहिए. అరవింద్ అన్న, రఘునందన్ సార్, నేను ఇప్పుడు కూడా మన అన్న వచ్చారు, ఆయన కూడా చూశాను. సో ఆయనను ఎప్పుడు ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటాను, ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. సో ఈ యాక్షన్స్ కంపల్సరీ తీసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ ధర్నా కంపల్సరీగా పెద్దగా జరగాలి, ప్రతి ఒక్క హిందూ మేలుకోవాలి. అయితే మ్యాటర్ ఏంటంటే చాలామంది అంటారు ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదని. ఒక ముస్లిం పార్టీ ఎందుకు పట్టించుకుంటుంది? కానీ మన తెలంగాణలో అనేది ఏంటంటే కాంగ్రెస్ అనేది మనకు తెలంగాణ ఇచ్చింది, అందుకు మనం ఓట్లేసాం గెలిపించినామంటారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇదే ఇలా జరుగుతుంది. సో అందరు మేలుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. भारत माता की
గోకట్టమ్మ ఇది హిందువుల దేశం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ హిందువుల మీద అరాచకాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయన ఉన్నాడు, విద్యామంత్రి ఆయన ఉన్నాడు, మున్సిపల్ మినిస్టర్ ఆయననే ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలనేది తెలుస్తలేదు రేవంత్ రెడ్డికి. హిందువుల గుళ్ళకు వచ్చినప్పటి నుంచి మొత్తం టార్గెట్ చేసి ముస్లింలకు పెంచి పోషిస్తుండు రేవంత్ రెడ్డి. ఇమ్మీడియట్లీ సీఎం పదవి నుంచి రిజైన్ చేయాలి. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిము. అడే చెప్పిండు ఆయన కుది చెప్పిండు, హిందువులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అని వాడే చెప్పిండు కదా. వాడే మొత్తం విభజిస్తుండు. హిందువులు జాగ్రత్తగా ఉండాలి, హిందువులు మేల్కోవాలి. ఎప్పటిదాకా తాగుడికి బానిస అవుతారు. హిందువులు ఎప్పుడైనా ఐక్యతగా ఉండాలి. భారతదేశం అంటే హిందువులు అంటే భారతదేశం. హిందువులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, దేశాన్ని రక్షించండి. ఈ యొక్క సనాతన ధర్మాన్ని అందరూ కాపాడుకోలే. కుల మత భేదాలన్నీ ఇవ్వండి, హిందువులు ఐక్యతగా ఉండండి. ఎప్పుడైతే హిందువులు ఐక్యతగా ఉంటారో ఈ దేశం సుఖ సంతోషంగా ఉంటుంది. హిందువులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, ఈ యొక్క దేశాన్ని రక్షించండి, మన హిందువులని కాపాడండి, మన గుళ్ళ గోపురాలను కాపాడండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, దేశాన్ని రక్షించండి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ హిందువులపై అరాచకాలు పెరుగుతున్నాయి. ఈ యొక్క మొఘలై రాజ్యంలో ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిండు. మొఘలైపై ఈ యొక్క దర్వాజా దగ్గర వచ్చి గోల్కొండపై అమర చేయడానికి పోయినటువంటి మా ఛత్రపతి శివాజీ ఈనాడు హిందువులు ఐక్యతగా ఉండి ఈ యొక్క ప్రాంగణాన్ని అందరూ కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. హిందువులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, దేశాన్ని రక్షించండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జరిగిన గుళ్ళపైన దాడి చేస్తారు అంటే ఇది ఒకటే కాదు, మన మల్కాజ్గిరి కాడ నుంచి రక్షాపురం ఏ గుళ్ళ అయినా గుళ్ళ మీద దాడి చేస్తారు తప్పితే ఏదైనా దర్గాల మీద కానీ మసీదుల మీద కానీ దాడి చేసేటోడు ఎవడు లేడు. ఎందుకంటే ఒక శాంతిగా ఉండాలనేది ఒక హిందువుల ఐక్యత అనేది పండుగలు ఒకటే కాదు. హిందువుల గుళ్ళ మీద దాడి చేస్తే హిందువుల మీద దాడి చేసినట్టే ఇలా హిందువుల మీద దాడి చేస్తారు, హిందువుల గుళ్ళ మీద దాడి చేస్తారు, రేపు హిందువుల మీద దాడి చేస్తారు. మనం ఓల్డ్ సిటీలో బతుకుతున్నాం అంటే మన కింద బాంబు పెట్టుకొని బతుకుతున్నాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో, కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో మా హిందువులను కథం పెట్టాలని చూస్తున్నారు. హిందువులు బతకాలంటే ఈ కాంగ్రెస్ని కథం పెట్టాలి అన్నా. ఈ గుళ్ళోకి వచ్చి గుడి మన ఇవి ఉన్నాయి కదా, పటాలు చేయడము, ఇవి దులిపేయడం ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఈ ముస్లింలే దాన్ని పెంచి పోషిస్తున్న ఎవరంటే ఎంఐఎం కాంగ్రెస్. కానీ ఇక్కడ ఎవరైతే గుడిని ధ్వంసం చేశారో ఇక్కడ వాళ్ళపైన పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు. ఇక్కడైతే ఎవరు అన్యాయం జరిగిందని మేము వస్తామో మా మీద దాడి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అధికారం వాళ్ళ చేతులు ఉంది కదా, అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తారు అన్నా. ఎవరైతే దాడి చేసిరో వాని హిందువుల ముందర నిలబెట్టండి, లేకపోతే మీడియా ముందర మాట్లాడించండి, తీసుకుపోయి జైలేయండి. ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయకుండా హిందువులని అరెస్ట్ చేస్తారు కదా, దానికి మీరు ఏమంటారు? ఎవడైతే దాడి చేసిండో వాడిని అరెస్ట్ చేయకుండా హిందువులను అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవడైతే వచ్చి దాడి చేసిండో వాడిని పక్కన పెట్టేసి మా గుళ్ళకి అన్యాయం జరిగింది, మేము నిలబడతామన్న మీద దాడి చేసేమైతే అంటే వాళ్ళ ఇళ్ళకే పరిమితం అవుతారు. ఇంకోసారి వాళ్ళ అమ్మ నాయన బయటకు పంపారు. దానికని హిందువుల మీద దాడి చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అధికారం మా చేతులు ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం. ఇప్పుడు ఈ చర్యకు మీరు అసలు ఏందని చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ని పొందబెడతాం.